వెల్కమ్ టు G3 మీడియా. హైదరాబాద్లో మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజున నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఈ మహాశివరాత్రి మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరగనుంది. సాయంత్రం 4:32 కార్యక్రమాలు ప్రారంభమై సోమవారం ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతాయి. ఈ మహోత్సవాన్ని శ్రీ 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 కృష్ణ చైతన్య చాముండేశ్వరి మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, భక్తి భావాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. प्रतिपत्तये जगतौ पितरौ वंदे पार्वती परमेश्वरौ. మన జగత్తు మొత్తానికి విశ్వాన్ని మొత్తానికి కూడా శివపార్వతులే తల్లిదండ్రులు. అటువంటి అద్భుతమైనటువంటి కలయిక మనకి శివరాత్రి రోజు వస్తుంది. శివశక్తుల యొక్క కలయికే శివరాత్రి. శివరాత్రి మహోత్సవం మనం అంగరంగ వైభవంగా గత సంవత్సరం అంటే మా యొక్క పీఠం నుంచి దశాబ్దాలుగా చేస్తున్నా మనం ప్రజలందరి సౌకర్యార్థం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే అసలు మనమే మీరు ఇంకా చిన్నప్పుడు మీరు తిరునాళ్ళకి వెళ్ళి ఉంటారు, చాలా టైం వేస్ట్ చేస్తుంటాం. మేమైతే చాలా టైం వేస్ట్ చేసి ఉంటాం. ఎందుకంటే తిరునాళ్ళకి వెళ్ళటం, అక్కడ చెరుకు గడలు తినడం, లేకపోతే ఇంకోటి ఏదైనా తీసుకొని తినడం, అలా కొద్దిసేపు గుడి దగ్గర అలా దర్శనం చేసుకుని మళ్ళీ రావడం, అలాగే ఒక టికెట్ పై 2 ఆటలని ఇలా పల్లెటూరులో రకరకాల వ్యాపకాలతో శివరాత్రిని గడుపుతారు. అలాగే అలా కాకుండా ఒక అద్భుతంగా ఇది ఒక కాస్మిక్ డే అనమాట. మనకి ఒక కాస్మిక్ ఎనర్జీ శివశక్తుల యొక్క కలయిక మన శివరాత్రి రోజు వస్తుంది. అలాగే వసంత మాసంలో విశేషమైనటువంటి ఎనర్జీని తీసుకునే శక్తి ఆ రాత్రి ఆ పున్నమి చంద్రుడు అంటే పున్నమి చంద్రుడు అయిపోయిన తర్వాత మనకి ఇది ప్రదోష అభిషేకంతో స్టార్ట్ అవుతుంది, అమావాస్యకి ముందు. అయితే మనం ఇది చూసినట్టయితే ఆ ఎనర్జీ అనేది మనందరం విశేషంగా ఓపెన్ గ్రౌండ్లో మనం తీసుకుంటున్నప్పుడు, ఆ జపం చేస్తున్నప్పుడు మన శరీరం, మన అంతర్గతంగా ఉన్నటువంటి పంచభూతాలు, బాహ్యంగా ఉన్నటువంటి పంచభూతాలు ఏకీకృతమై సమన్వయం అవుతుంది. దీనివల్ల ఆరోగ్య సిద్ధి వస్తుంది, ఆధ్యాత్మిక సిద్ధి వస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి శివుణ్ణి మేల్కొల్పే రోజే శివరాత్రి అని నేను చెప్తాను. కాబట్టి ఆ శివుణ్ణి మనం లేపాలి, నిద్ర లేపాలి, మేల్కొల్పాలి, ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలంటే తప్పకుండా ఈ యొక్క శంభు స్వయంభూ కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ కూడా ఆ జప జాగరణ ధ్యాన అభిషేకాల్లో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. ముందుగా మన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. అక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి వచ్చిన భక్తులు? ఇక్కడ ముందుగా రిజిస్ట్రేషన్ అనేది గూగుల్ ఫామ్ ఉంటుంది. దాంట్లో రిజిస్టర్ చేసుకోవడం అనేది ఏమవుతుందంటే వారికి ఒక రుద్రాక్ష ఉచితంగా ప్రసాదం, విభూతి ప్రసాదం, మనం అక్కడ అభిషేకం చేసిన రుద్రాక్షలను అక్కడ అందరికీ ఉచితంగా అందజేస్తున్నాము. అలాగే విభూతి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గూగుల్ ఫామ్ ద్వారా కొంతమంది దూర ప్రయాణం చేయలేని ఇక్కడ రాలేని వారు గూగుల్ ఫామ్ ద్వారా పొందొచ్చు. స్వయంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఆకాశ అభిషేకం అనంతరం రుద్రాక్ష మా చేతుల మీద ఉండనే స్వామివారి దగ్గర నుండి తీసుకొని అందరికీ ఉచితంగా పంచడం జరుగుతుంది. లైవ్ ప్రోగ్రామ్ లైవ్ మేము మా యొక్క మహర్షి ఛానల్ నుంచి లింక్ ఇస్తున్నాము. అలాగే మీ అందరి యొక్క సహకారంతో మీరు కూడా లింక్ తీసుకొని చక్కగా ప్రసారం చేస్తే ప్రపంచం మొత్తానికి ఒక అద్భుతమైన రెమెడీ అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మేము బాగా చేయడం జరిగింది. అంటే గోపూజ ఎలా చేయాలి, కపిల గో పూజ ఉంటుంది, అలాగే పొంగనూరు ఆవులు ఉంటాయి, అలాగే అన్ని రాష్ట్రాల నుండి సేకరించినటువంటి గోవులను అక్కడ మేము ప్రదర్శన. ఇక్కడ ఏంటంటే అమ్మే విధానం, వ్యాపారం అయిన విధానం ఉండదు, ఓన్లీ ప్రదర్శన చేయడం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆవులన్నింటినీ కూడా దర్శనం చేసుకుని అలాగే వాటిని గోసంతతిని అభివృద్ధిలో చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ఉంటుంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అందరి చేత కూడా అభిషేకాలు చేయించడం జరుగుతుంది. గెస్టులు చాలా మంది ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, అందరూ ఏ పార్టీకి ఇది అతీతం, ఏ పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం కాదు. అన్ని పార్టీల వారిని కూడా అందరినీ కూడా ప్రముఖులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. అందరూ రావడానికి సుముఖంగానే ఉన్నారు. బాగా గ్రాండ్గా జరుగుతుంది ప్రోగ్రాం. శివరాత్రి రేపు మీరు అందరూ భక్తి శ్రద్ధలతో ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్స్లోకి మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను.
మీరందరికీ కూడా ప్రవేశం ఉచితం. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నాము. అందరూ కూడా వచ్చి జప ధ్యాన అభిషేక జాగరణలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి రుద్రాక్ష వైభవం మహర్షి ఛానల్, అలాగే అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ కావాలని నేను కోరుకుంటున్నాను. శుభం భవతు. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ. శంభో స్వయంభూ, శంభో స్వయంభూ. మహాశివరాత్రి ఈ సంవత్సరం 15 ఫిబ్రవరి ఆదివారం నాడు వస్తుంది. ఆదివారం సాయంత్రం 4:32 మనం ఈ యొక్క శంభో స్వయంభో కార్యక్రమంలో శివరాత్రి వేడుకలు జప ధ్యాన అభిషేక జాగరణ మహోత్సవంగా ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్లో జరుపుకోబోతున్నాము. ఈ యొక్క శివరాత్రి జాగరణ మహోత్సవంలో మీరందరూ భక్తి శ్రద్ధలతో పూర్తి క్రమశిక్షణతో సాంప్రదాయ వస్త్రాలతో రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గూగుల్ ఫామ్ ద్వారా కూడా మీ పేరు నమోదు చేసుకోవడం వల్ల పూజ అనంతరం అభిషేకం అనంతరం మీకు ఒక రుద్రాక్ష విభూతి ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క శంభో స్వయంభో జాగరణ అతిపెద్ద జాగరణ ఇది. మనకి ఎన్టీఆర్ స్టేడియంలో వేలాది మంది భక్తులతో మనం చేయబోతున్నాము. చాలా అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి గీతాలతో, అలాగే వేలాది సాలగ్రామాలకు అఖండ నదీ తీర్థాలతో అభిషేకం చేసుకునే అవకాశం కూడా మేము ఈ సంవత్సరం కల్పిస్తున్నాం భక్తులందరికీ కూడా. ఇది పూర్తిగా ఉచిత ప్రవేశం. మీరందరూ శ్రద్ధాభక్తులతో వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా ఈ శివరాత్రి వరకు కూడా ప్రతిరోజు మీ ఇంట్లో అందరూ కూడా ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని చక్కగా జపం చేయండి. ఈ జపం చేసి మనం ఆ యొక్క అభిషేకాల్లో మీరు పాల్గొనడం వల్ల మీలో ఉన్నటువంటి పంచభూతాలు, మీ చుట్టూ ఉన్నటువంటి పంచభూతాలు కూడా సమన్వయం అవి మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుతారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఫిబ్రవరి 15వ తారీఖు ఆదివారం సాయంత్రం 4:32 ఎన్టీఆర్ స్టేడియం మన యొక్క హైదరాబాద్లో జరగబోతుంది. శుభం భవతు. ఎంట్రీ అందరూ రావచ్చు. అందరికీ పూర్తిగా ఈ యొక్క కార్యక్రమం ఉచితంగానే, మీరేం తీసుకురావాల్సిన పని లేదు. భక్తి శ్రద్ధలతో వస్తే చాలు.